అయితే ఇప్పుడు మీరు ఈ ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత అని అంటున్నారు. మరి ప్రజల ఆదరణ ఎలా ఉంది సార్? ప్రజలలోకి వస్తే వాళ్ళు ఒకటే చెప్తారు ప్రజలు. ఎవరు ఏ డోర్ పోయి కొట్టి అడిగినా నాకు ఓటేయండి, వాళ్ళ గుర్తుకు ఓటేయండి, సర్పంచ్ అభ్యర్థిగా స్వాతి సతీష్గా పోటీ చేస్తున్నాం అని చెప్పడం జరిగితే, నీకు ఏకుంటే ఇప్పుడు ఎవరికేస్తాం? 10 సంవత్సరాల నుంచి జరిగింది ఏంది ఊరికి? మీరు చేసిన పనులే ఉన్నాయి కదా, మీతో ఇంకా ఉన్నాయి ఏంది? ఏదైనా ఒక పని చూపించమని చెప్పి జనాలు అడగడం జరిగింది. ఓకే సార్. వాటర్ సమస్య అన్నారు, రోడ్ల సమస్య తెచ్చారు. ఇంకేమి మీరు డెవలప్ చేశారు సార్ ఈ గ్రామాన్ని? ఈ గ్రామంలో చాలా చేసినాం మేము. అప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కనీసం బాడీ సభ్యులు కూర్చోనికే బిల్డింగ్ గిట్ట లేకుండే. ఒక రూమ్ లోనే కూర్చొని అందరం అలానే మీటింగ్ చేసుకునే వాళ్ళం. 1000 గజాలు దానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కేటాయించి టోటల్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేయడం జరిగింది. అయితే ఇప్పుడు అప్పుడు ఈ ఆఫీస్ అది అప్పటిదే నేను కట్టించింది. మీరు కట్టించింది ఇప్పుడు ఉన్నది? కనీసం దాని కలర్ గిట్ వేయలేరు. ఈ 12 ఏళ్ళ కలర్ వేసినా బాగుండేమో, అది గిట్ వేయలేరు. ఓకే. ఇంకా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ అప్పుడు కట్టింది ఇప్పటికే అలానే ఉంది అన్నారు. అయితే ఇంకేం చేశారు సార్? ఇప్పుడు ఏంటంటే పేదవాళ్ళు చాలా మంది ఉంటారు విలేజ్ లో. ఇప్పుడు ఎక్కడ మనము హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆర్ఎంబి డాక్టర్స్ ఉంటారు కదా, ఆర్ఎంబి హాస్పిటల్కి వెళ్ళినా కానీ దాదాపు 150 రూపాయలు 100 రూపాయల నుంచి 150 రూపాయలు తీసుకుంటారు. అలా ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అంత డబ్బులు పెట్టుకొని మెడిసిన్ కొనడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఖచ్చితంగా మన విలేజ్లో పేదోళ్ళకు ఇబ్బంది ఉండదని ఆలోచనతో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ గిట్ట కట్టేయడం జరిగింది. దానికి మంచిగా ఇప్పుడు హాస్పిటల్ ఇంచుమించు ఒక 10 గదులున్నాయి, నడుస్తున్నాయి, డాక్టర్స్ ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళకి చెకప్ టాబ్లెట్స్ అవన్నీ అది గిట్ట కట్టేయడం మెయిన్ సమస్య కదా, అది గిట్ట అది చేయడం జరిగింది.